ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము మొదటి వచనం ఇలా ఉంటది. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకుని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము. దేవుడు ఇక్కడ మోషేకి ఏం చెప్తూ ఉన్నాడంటే, మునుపటి లాంటి రాతి పలకలు ఎలా ఉన్నాయో సేమ్ అలాంటి రాతి పలకల్ని నువ్వేం చేయాలి అంటే చెక్కుకుని పర్వతం పైకి ఎక్కి రమ్మని చెప్పి మోషేని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఇదేంటి, అసలు ఇంతకు ముందు ఏం జరిగింది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశంలో చాలా కాలంగా బానిసత్వాన్ని అనుభవిస్తూ వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు. మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి రక్షించండి అని చెప్పి, ఈ బానిసత్వం నుంచి బయటికి పడేయమని చెప్పి దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ, తన ప్రవక్త అయిన మోషేతో మాట్లాడి మోషేని ఐగుప్తుకు పంపించి ఐగుప్తులు అనేకమైన అద్భుతాలు చేసి అక్కడి నుంచి ఇశ్రాయేలీలందరినీ కూడా చాలా క్షేమంగా తీసుకుని అరణ్యంలోకి వస్తారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తూ ఉంటారు అంటే, దేవుడు వారికి ఇచ్చిన ప్రతి మాటని కూడా పక్కన పెట్టేసి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి శోధిస్తూ, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మా లైఫ్ ఎంత బాగుండేది, ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు తినడానికి ఫుడ్ అంతా సమృద్ధిగా ఉండేది, ఇక్కడ మాకేం లేదు అని చెప్పి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మోషేని కూడా చాలా దూషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొంతకాలం గడిచిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మోషేని సీనాయి పర్వతం పైకి తీసుకువెళ్ళి అక్కడ ఒక 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు మోషే దేవునితో గడిపిన తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఒక 2 రాతి పలకల్ని ఆయనే చెక్కి తన చేతితో ఆయన ఏం చేస్తాడు అంటే 10 ఆజ్ఞల్ని మోషేకి ఇస్తాడు. మోషేకి ఇచ్చిన తర్వాత మోషే అవి తీసుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఈ 40 దినాలు గడిచే లోపు ఇశ్రాయేలీయులందరూ కింద కొండ కొండ కింద ఏం చేస్తూ ఉంటారు అంటే, వారి కోసం ఒక పోత విగ్రహాన్ని చేసుకుని దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆ పోత విగ్రహానికి మొక్కుతూ ఉంటారు. సో ఇందులో దేవుడు చెప్తాడు మోషేకి, మోషే నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు గడుపుతూ ఉన్నావు, ఈ లోపు నా జనాంగం అంతా కూడా తన కోసం ఒక విగ్రహాన్ని చేసుకుని దాన్ని పూజిస్తూ ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూడు అని చెప్తారు. ఇప్పుడు మోషే ఏం చేయాలి వెళ్ళిన తర్వాత? వాళ్ళు గద్దించాలి. కానీ మోషే ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుడిచ్చిన పదాజ్ఞల్ని నేలకేసి కొట్టాడు. నేలకేసి కొట్టేసరికి ఆ 2 రాళ్ళు కూడా మొక్కలు మొక్కలు అయిపోయినాయి. దేవుడిచ్చిన వాక్యం లేదా దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా విరిగిపోయాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడున్న ఆజ్ఞలు పగలడానికి 2 రీజన్స్ ఉన్నాయి. మొదటి రీజన్ ఏంటంటే ఇజ్రాయేలీయులు చేసిన పాపం. సో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి అన్య దేవతల తట్టు వారి కోసం ఒక పోత విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారు. సో కోప్పడడం సహజం. ఇక్కడ రెండో విషయం ఏంటంటే మోషే చేసిన తప్పు, తన కోపాన్ని దేవుడిచ్చిన రాతి పలకల మీద చూపించాడు. రీజన్ ఏంటో చెప్పిన, దేవుడు తనంతట తానే చెక్కి తనంతట తానే తన చేతితో రాసి మోషే చేతిలో పెట్టాడు కదా. మోషేకి ఏంటంటే ఆ కోపంలో ఆయన ఇచ్చిన రాతి పలకల విలువ తెలియలేదు. ఆ 2 రాతి పలకల్ని ఏం చేస్తూ ఉన్నాడు ఆయన అంటే నేలకేసి కొట్టి పగలగొట్టేశాడు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, అది జరిగిన తర్వాత మునుపటి వాటి వంటి 2 రాతి పలకలు నీవు చెక్కుకుని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము. రీజన్ ఏంటో తెలుసా? నాన్న మోషే, నా చేత్తో నేను చెక్కి నీకు వాక్యం ఇచ్చాను, కానీ దాని వాల్యూ నీకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ అంతట నువ్వే రాతి పలకలను చెక్కుకుని నా దగ్గరికి తీసుకురా. ఇంతకుముందు నేను ఏవైతే ఆజ్ఞలు ఇచ్చానో ఆ ఆజ్ఞలను మళ్ళీ ఆ పలకల మీద రాసిస్తాను. ఇప్పుడు ఏంటి అంటే ఎప్పుడైతే మోషే తనంతట తాను చెక్కుకున్నాడో, తనంతట తాను రాతి పలకల్ని చెక్కాడో, ఆ కష్టం విలువ అనేది మోషేకి అర్థమవుతుంది. సో దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే తన పదాజ్ఞల్ని కూడా రెండోసారి మోషే చెక్కిన పలకల మీద దేవుడు రాసిచ్చాడు. దీని నుంచి సంఘంగా మనం ఏం నేర్చుకోవాలంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు హృదయాన్ని రాతితో పోలుస్తున్నాడు. అందుకే బైబిల్లో చెప్తూ ఉంటాడు కదా, రాతి గుండెని మీలోంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కొరవిందము వలె కఠినపరుచుకునిరి. కనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. కొరవిందం అంటే మనకు అర్థం కావాలంటే డైమండ్, వన్ ఆఫ్ ద హార్డెస్ట్ స్టోన్ ఇన్ ద యూనివర్స్.
అంటే మనిషి హృదయం ఎలా అయిపోతుంది అంటే రాతిలాగా కఠినమైపోతుంది. ఆ కఠినమైన హృదయాన్ని మనుషులు ఏం చేయాలి అంటే, ఆ హృదయాన్ని సిద్ధపరుచుకోవాలండి దేవుని వాక్యాన్ని రాసుకోవడానికి. ఇంకా చెప్పాలంటే వాళ్ళేం జేయాలి అంటే, వారి హృదయాన్ని మోషే ఎలా అయితే రాతి పలకలను చెక్కుకున్నాడో, తమ హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి దేవుని వాక్యాన్ని వాళ్ళలో తీసుకోవడానికి. ఎప్పుడైతే మన రాతి లాంటి హృదయాన్ని చెక్కుకున్నామో పలకల్లాగా, దేవుడు రాసిన వాక్యం అనేది చాలా శ్రద్ధగా మన లోపలికి వెళ్తుంది. లేదు నాకు నచ్చినట్టే నేను ఉంటాను, దేవుని వాక్యాన్ని నేను పట్టించుకోను అన్నట్టు మనం ఉండకూడదు. ఇంక దేవుడు చెప్తూ ఉంటాడు చూడండి, నా ఆజ్ఞను మీరేం చేయాలో తెలుసా? మీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. మీ కనుల మధ్యలో బాసికం వలె పెట్టుకోవాలి అంటాడు. నువ్వు పడుకున్నా, లేచి ఉన్నా ప్రతిసారి కూడా నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. కానీ ఒకవేళ రాతిలా ఉన్న హృదయంలో నువ్వు ఎలా పెట్టుకుంటావు? మోషే ఎలా అయితే ఆ రాతి పలకల్ని చెక్కుకున్నాడో, మన హృదయాన్ని అలా సిద్ధపరచుకోకపోతే దేవుని యొక్క వాక్యం అనేది మనకు అర్థం కాదు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు, దినమెల్లా నేను నీ హృదయం దగ్గర నుంచి తడుతూ ఉన్నాను. ఒకవేళ తలుపు తెరిచావంటే నీతో కలిసి భోజనం చేస్తాను, నీతో కలిసి ఉంటాను. మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుడు తలుపు తడుతుంటే పట్టించుకున్నట్టు మనకి నచ్చినట్టు మనం బ్రతికేస్తాం. కానీ ఒక రోజు వస్తుంది ప్రియులారా, బుద్ధి లేని కన్యకలు ఎలా అయితే వారి నూనె అవగొట్టుకున్న తర్వాత తలుపులు బాదుతూ ఉన్నారు, దేవుడు బాదినప్పుడు తీయలేదు వాళ్ళు. దేవుడు తనతో మాట్లాడదామని చూసినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ హృదయాన్ని కఠినపరిచేసుకున్నారు, రాతిలాగా తయారు చేసేసుకున్నారు. కానీ చివరికి ఒక రోజు వచ్చిన తర్వాత వీళ్ళు తడుతూ ఉన్నాడు. మనకి ఒక రోజు వస్తుంది, దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడినప్పుడు మనం పట్టించుకోకుండా మనకి నచ్చినట్టు మనం బ్రతికాము. కానీ ఒక రోజు వస్తుందండి, మనము దేవుని తలుపు తడతా ఉంటాం. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? మీరెవరో నాకు తెలియదు, అతిక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం మన హృదయాల్ని సిద్ధపరచుకోలేదు. ఈరోజు నువ్వు నేను ఏం చేయాలంటే, మోషే ఎలా అయితే తన తప్పును తెలుసుకున్న తర్వాత రాతి పలకల్ని చెక్కి దాని మీద దేవుని వాక్యాన్ని రాయించుకున్నాడో, ఈరోజు మనం ఏం చేయాలంటే మన రాతి హృదయాల్ని మార్చుకుని దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయం మీద రాసుకునేవారులాగా మన జీవితాన్ని మార్చుకునేవారుగా మనం ఉండాలి. మన అందరూ ఉంటారని చెప్పి కోరుకుంటూ మాటలు ముగిస్తాం. అందరికీ వందనాలు.